అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో తల తిరుగుడు సమస్యకి చక్కటి వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. తల తిరుగుడు, దీన్నే వర్టిగో అనేటువంటి పేరుతోనూ, గిడ్డినెస్ అనేటువంటి పేరుతోనూ సర్వసాధారణంగా పిలుస్తూ ఉంటారు. ఈ తల తిరుగుడు అనేటువంటి సమస్య కారణాల గురించి మనం ఆలోచించినట్లయితే కొన్నిటిలో స్పష్టమైనటువంటి కారణం తెలుస్తుంది, మరికొన్నిటిలో ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా తెలియదు. కానీ తల తిరగడ సమస్య మాత్రం ఉంటూ ఉంటుంది. ఈ కారణాల గురించి మనం ఆలోచించినట్లయితే మెదడుకు సంబంధించి రక్త సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కొంతమందిలో ఈ యొక్క సమస్య కలగవచ్చు. అట్లే వెన్నుపాముకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పటికీ, చెవుకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పటికీ, పోషకాహార లోపం ఉన్నప్పటికీ, రక్తపోటు లాంటి సమస్యలు ఉన్నప్పటికీ ఈ యొక్క తల తిరుగుడు సమస్య కలుగుతూ ఉంటుందన్నమాట. కొంతమందిలో ఎలాంటి సమస్యలు ఉండవు, కానీ ఈ యొక్క తల తిరుగుడు సమస్య మాత్రం ఇబ్బంది పెడుతూ చాలా మానసిక వేదనకు కూడా గురి చేస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటి వాళ్ళు ఆ వ్యాధి నిర్ధారణలో భాగంగా వివిధ రకాల పరీక్షలు చేయించుకున్నప్పటికీ పరీక్షలన్నీ నార్మల్ గానే ఉంటాయి, కానీ ఈ సమస్య మాత్రం చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళు ఒక్కరు బయటికి వెళ్ళాలన్నా, ఇంట్లో ఒక్కరు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలన్నా, లేకపోతే పడుకొని లేవాలన్నా, కొద్ది దూరం వెంటనే లేచి నడవాలన్నా చాలా భయభ్రాంతులకు గురి అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఈ తల తిరుగుడు అనేటువంటి సమస్య కలిగినప్పుడు వైద్యులు సూచించిన మేరకు ఆయా సమస్యకు సంబంధించినటువంటి ఔషధాలు వాడుతూ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క పైపూత మందుగా వాడుకోవడం వల్ల ఏ కారణం వల్ల ఆ తల తిరుగుడు సమస్య ఉన్నప్పటికీ ఆ సమస్యని తగ్గించేందుకు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క పైపూత మందు చాలా పరోక్షంగా ఆ సమస్య తగ్గించేందుకు సహాయపడుతుంది అనమాట. ఆ యొక్క ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే కేవలము దాల్చిన చెక్క పొడి, లవంగాల పొడి, ఆముదం కలిపి తయారు చేసుకోవాలి. దాల్చిన చెక్క పొడి ఒక 5 గ్రాములు తీసుకోండి, లవంగాల పొడి ఒక 5 గ్రాములు తీసుకోండి. ఈ 2 పదార్థాలను పొళ్లను బాగా కలిపేసి తగినంత ఆముదం చేర్చేసి ఒక మలాం లాగా లేదా క్రీమ్ లాగా తయారు చేసుకుని ఆ యొక్క క్రీమ్ని ఈ కణతలకి నుదుటికి అప్లై చేసేయండి. అంటే ఈ కణతల భాగం నుంచి నుదుటి భాగం వరకు అప్లై చేసి ఒక అరగంట లేదా ఒక గంట ఆగిన తర్వాత తుడిచేస్తున్నారు అనమాట. ఈ విధంగా వారంలో ఒక్కసారి లేకపోతే వారంలో 2 సార్లు చేస్తే సరిపోతుంది. అంటే 4 రోజులకు ఒకసారి కానీ వారానికి ఒకసారి కానీ ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఔషధము తయారు చేసుకోవడం సులువు. అదేవిధంగా మనకు అన్ని తెలిసినటువంటి ఆహార ద్రవ్యాలే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్సే. కాబట్టి అందులో కేవలం మనం పైపూత మందుకే వాడుకుంటున్నాం. కాబట్టి నిరభ్యంతరంగా ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని వైద్యులు సూచించిన మేరకు ఆయా ఔషధాలను వాడుకుంటూ కూడా నేను చెప్పినటువంటి ఔషధాన్ని పైపూత మందుగా వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా సత్వరమే కలిగి ఆ సమస్య తగ్గేందుకు కూడా ఈ యొక్క ఔషధం కూడా చాలా సహకారిగా ఉపయోగపడుతుంది. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని తల తిరుగుడు సమస్య తగ్గేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.